నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నాను. వెనక్కిపోయే సమస్య లేదు. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు, మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అదేంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలాదని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. ఈ బోరు బావిలో పెడిపోయాడు. గుజరాత్ సూరత్లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళలేదు. నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి కనుక ఎవరు చేయలేక్కర్లేదు. నీ చరిత్రని ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు. మొహం అంతా ఇప్పుడు దిగాలేసిన చూడలేదు. అతన్ని 4 నిమిషాలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మ ఇది అనవసరంగా గొంతు తెచ్చుకున్నాను. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు.